నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ ఆకృత్యాలు. తనను ప్రేమించాలని గ్రామానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లకు కొన్ని నెలలుగా నరకం చూపించిన వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి. వేధింపులకు భయపడి పెద్ద కూతురు ఐఐటి సీటు వచ్చిన కాలేజీకి పంపని తల్లిదండ్రులు. అక్క అందుబాటులో లేకపోవడంతో చెల్లిని టార్గెట్ చేసిన పిట్టు శ్రీకాంత్ రెడ్డి. వేధింపులు భరించలేక ఎరుకుల మందు తాగి చెల్లెలు ఆత్మహత్యాయత్నం. బాలిక పరిస్థితి విషమం. నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు. మనం లేచిన కానీ ఒకసారి అంటున్నాం, ఇది తప్పుకొని కండి అని చెప్పారు. సరేలేని మేరకు నుండి మక్కలను చదువు నేర్పించి మేము ఊళ్ళో వాళ్ళ అమ్మ ఇంటికి పెట్టుకొని పనికి పోతుంది. రెండో అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. ఊళ్ళో స్కూల్కి వెళ్తున్నా కూడా ఈ పిల్లని బయటికి ఇప్పుడు చేస్తున్నామని ఆ పిల్ల అమ్మడి బడి మెక్కాయం తీసుకురా, మెక్కాయ రాకపోతే నువ్వురా, నేను వాలంటీర్ని, మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు, నాకు మేము పైన కింద మొత్తం రెడ్డిసేను, నాకు పోలీసు ఉద్యోగం వస్తుంది, నేను వాలంటీర్ని, మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు, నేను చూసుకుంటా, మీ మేనమామ వచ్చింది, మీ మేనమామ ఆదులు తీసుకుంటా. చదివితే ఊళ్ళో ప్రెసిడెంట్ కాదు మోర సాంబిరెడ్డి ఉంటా. ఆ సాంబిరెడ్డి ఎవడో తెలియదు అసలు. సాంబిరెడ్డి తెలుసు. కదిలితే పోలీస్ స్టేషన్ వ్యవహారం మొత్తం వాడు చూసుకుంటారంట. గ్రామ ప్రెసిడెంట్ కాకుండా వాడు చూసుకుంటారంట. గ్రామ ప్రెసిడెంట్ కాకుండా మళ్ళీ లవ్ లెటర్ ఎందుకు ఎత్తున్నారు అని కూడా పోయింది. నేను అడిగొచ్చి నేనే పోయా, మా అక్క మా బాగా రాలా, నేనే సాను గురించి చెప్పినా కూడా కదిలితే గవర్నమెంట్ కదిలితే గవర్నమెంట్ లవ్ లెటర్ ఇచ్చా కూడా చెప్పినా కూడా వాళ్ళు ఖండియలేదు. నిన్న ఎలక ముందు తాగింది, ఇంటి అక్కడ చెప్పుకోలేక చేతి ఇది కొడుతున్నారని, తల్లిదండ్రులు కొడుతున్నారని ఎలక ముందు తిన్నది. ఎలక ముందు తిన్నా కూడా నిన్న మధ్యాహ్నం తప్పుడు పోలీసులు కేసు పెట్టాం. గ్రామ ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా వచ్చిండు, చెప్పించాం. పట్టుకొత్త అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు, ట్రీట్మెంట్ ఇస్తారన్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తే తెల్లారి ఉదయం 7 గంటల దాకా కూడా రాలేదు. ఎస్ఐ గారిని కలిసి వచ్చి మీరు ఎందుకు తీసుకురాలేదు ఏంటంటే అని. అబ్బాయి నైట్ వచ్చినా కూడా నైట్ ఉంది కదా, రేపు ఉదయాన్నే తీసుకొస్తున్నాడు, మీరు ఒకసారి కాల్ చేయనండి. మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పేపర్కి వచ్చినా మీ పిల్ల చదువుకుంటుంది, ఆగమైద్ది, మీరు చెప్పకాకుండా కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసిండు. కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు తీసుకొచ్చి మా అమ్మాయి ఇడుకులపాయలో చదువుతుందండి. వాడు వాలంటరీ, మేము ఏళ్ళు పెట్టాలి. మా అమ్మాయికి స్కాలర్షిప్ పడింది, మా అమ్మాయి పెట్టాలి, నేను పెట్టాలి. నన్ను వచ్చి అడిగాడు, మేము పెట్టాము. మా అమ్మాయి చదవడానికి వచ్చింది, మా అమ్మాయి చేత ఏం పెట్టించాము, చెప్పాము. మా అమ్మాయికి మెసేజీలు పంపిస్తున్నాము. మా అమ్మాయి మాకు చెప్పిందండి, మా అమ్మాయిని మేము చదివించుకుంటున్నాము, మా అమ్మాయి జోలు రావద్దు అని 3 సార్లు చెప్పించాము. మేము పోతే కోపదాపాలు లేదని అంటాము. 3 సార్లు చెప్పించామండి. మళ్ళీ మా చిన్న అమ్మాయిని బడికి వెళ్తుంటే మా చిన్న అమ్మాయిని బాల్ చేస్తున్నాడండి. శ్రీలక్ష్మి, వాడి పేరు శ్రీకాంత్ రెడ్డి.